తెలంగాణలో కేంద్ర మంత్రి బండి సంజయ్కి సంబంధించి ఆయన తనయుడికి సంబంధించి ఒక వార్త వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన వార్తలు ఇవన్నింటిలో కూడా చూస్తే బండి సంజయ్ గారికి మాత్రం నిక్కచ్చిగా మాట్లాడడం జరుగుతుంది. తప్పు చేస్తే నా కొడుకు కాదు, ఎవరిని విడిచిపెట్టద్దు అంటున్నారు. మరోవైపు ఈయన వైపు సంజయ్ గారి కుమారుడు చూపిస్తున్న ఫోటోలు, ఈ వార్తలు ఏవైతే ఉన్నాయో, ఈ అమ్మాయి అయితే వేధింపులకు గురవుతుందని అంటున్నారో, ఆ అమ్మాయి ఈ అబ్బాయి జాలీగా ఉన్నట్టు వీడియోలు కూడా వచ్చాయి. అంటే ఆ అమ్మాయి తప్పు లేదు, అండ్ మోర్ ఓవర్ అబ్బాయిది తప్పు లేదు. ఆ అమ్మాయి అబ్బాయి కలిసి ఫ్రెండ్లీగా భోంచేస్తున్నట్టుగా ఉన్నాయే తప్ప దాంట్లో అసభ్యకరంగా ఏమీ లేదు. అండ్ మోర్ ఓవర్ ఆ అమ్మాయిని టార్చర్ పెడుతున్నట్టుకు కానీ, ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నట్టుకు కానీ, లేదంటే శారీరకంగా హింసిస్తున్నట్టుగా ఎటువంటివి లేవు. కేవలం బండి సంజయ్ గారిని టార్గెట్ చేస్తున్నట్టుగానే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా ఆగ్రహావేశాలకు లోనయ్యి నిజంగా ఇటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరిని విడిచిపెట్టనని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఒకసారి ఆ వార్త చూద్దాం. అంటే ఇక్కడ కలిపి మసిపూసి మారేడుకాయ చేసే విధంగా ఉంది, బురద జల్లే ప్రయత్నంగా ఉందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ కొడుకు భగీరథపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిపై వచ్చిన ఆరోపణల తీవ్రత మేరకు తాజాగా కొన్ని సెక్షన్లు అదనంగా చేర్చారు. ఇక్కడ అదనంగా చేర్చారంటున్నారు. బట్ తెలంగాణ సోషల్ మీడియా వేదికలో ఆయనకు సంబంధించి వీడియోలు చేస్తే అక్కడ ఆయన ఎటువంటి ఇబ్బంది చేస్తున్నట్టు లేదు. పైపెచ్చు ఆ అమ్మాయి కూడా ఈయన ఏది వద్దు బలవంతంగా చేస్తున్నట్టుగా ఏం లేదు, సరదాగా గడుపుతున్నట్టుగా ఉంది, సరదాగా ఫ్రెండ్లీగా కూర్చున్నట్టుగానే ఉంది. అండ్ మోర్ ఓవర్ గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి జానీ మాస్టర్ విషయంలో కూడా అలాగే జరిగింది. ఆ అమ్మాయి అక్కడ దగ్గర డాన్సర్గానే ఉందని చెప్పారు, అన్ని రకాలుగా చెప్పారు. ఆ అమ్మాయి 5 ఏళ్ళ తర్వాత ఫోక్సో కేసు పెట్టడం ఏంటి? 5 ఏళ్ళ తర్వాత మరి 5 ఏళ్ళు అమ్మాయి అక్కడే ఎందుకు ఉంది? నిజంగా జానీ మాస్టర్ ఇబ్బంది పెడితే, జానీ మాస్టర్ ఏమైనా టార్చర్ పెడితే ఆ అమ్మాయి ఎందుకు అక్కడ ఉండాల్సి వచ్చింది? ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటారు. కాకపోతే అక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే జానీ మాస్టర్కి వచ్చిన నేషనల్ అవార్డు వెనక్కి తీసేసుకోవడం, తర్వాత జానీ మాస్టర్కి సంబంధించి బెయిల్ వస్తే సుప్రీంకోర్టులో మళ్ళీ బెయిల్కి ఆ పిటిషన్ వేయడం ఏంటంటే బెయిల్ రద్దు చేయమని. ఇది ఎంత టార్చర్ అండి! ఇది కేవలం ఒక డ్యాన్స్ మాస్టర్కు అక్కడ ఆయన డ్యాన్స్ విషయంలో వివాదం చెలరేగితే ఇంత జరగడం ఏంటి? నిజంగా జానీ మాస్టర్ ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఫేస్ చేసుంటే, అంటే మన సబ్జెక్ట్ అటు వెళ్తుంది, కానీ అతని భార్య డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎలా ఎన్నికవుతుంది? ఆవిడ డ్యాన్సర్స్ అందరూ వ్యతిరేకిస్తారుగా. ఇక్కడ కూడా నిజంగా బండి సంజయ్ తనయుడు అటువంటి తప్పు చేస్తే అక్కడ వీడియోస్ అవన్నీ కూడా అలా ఎలా ఉంటాయి? ఇక్కడ తెలంగాణ సమాజంలో ఉండే కొంతమంది సోషల్ మీడియా వేదిక మీద జర్నలిస్టులు కూడా అదే ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఫోక్సో చట్టం పెట్టారు, బాగానే ఉంది, బట్ అక్కడ అమ్మాయి ఇబ్బంది పడినట్టు కానీ, ఆ అమ్మాయిని బలవంతంగా కూర్చోబెట్టినట్టు కానీ ఎక్కడా వీడియోలు లేవు. ఎందుకు ఇలా బండి సంజయ్ని టార్గెట్ చేస్తున్నారు అన్నట్టు కూడా వీడియోలు వస్తున్నాయి. కాకపోతే పోలీసులు మరికొన్ని సెక్షన్లు కూడా అదనంగా యాడ్ చేశారట. సో దీని మీదే కేంద్ర మంత్రి ఆవేశంగా మాట చెప్పారు. దీన్ని ఎందుకు బలవంతంగా ఇలా బయటికి లాగుతున్నారు, బయటికి లాగే వాళ్ళు ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్టు కూడా ఆయన చెప్పడం జరుగుతుంది.